స్టాక్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది. కానీ స్టాక్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేయడానికి 5,000 10,000 అవసరం లేదు. నీతో జస్ట్ 100 రూపీస్ ఉంటే చాలు. మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ప్రాఫిట్ వస్తుంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మా డబ్బు సేఫేనా అని మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద అమౌంట్ కావాల్సిన అవసరం లేదు. చిన్న అమౌంట్ తోనే స్టార్ట్ చేయొచ్చు. మేము 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మాకు ఎలా ప్రాఫిట్ వస్తుంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మా డబ్బు సేఫేనా అని మీకు ఒక డౌట్ ఉంటుంది. నేను ఇప్పుడు దానికి క్లియర్ గా క్లారిటీ ఇస్తాను. సో ఈ వీడియోలో ఎలా ప్రాఫిట్ ని తెచ్చుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మా డబ్బు సేఫేనా అని మీ డౌట్ అన్నిటికీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. బ్రో, మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ స్టాక్ మార్కెటింగ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను ఒక సింపుల్ లాంగ్వేజ్ లో స్టాక్ మార్కెటింగ్ ఏంటో క్లియర్ గా చెప్తాను. లైక్ ఇప్పుడు నువ్వు 100 రూపాయలు పెట్టి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నావు అంటే, లైక్ ఏదో కంపెనీలో నువ్వు 100 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసినావు. ఆ కంపెనీకి నువ్వు కూడా ఒక యజమానే, అంటే ఒక చిన్న ఓనర్ అర్థము. అంటే నువ్వు కూడా షేర్స్ కొన్నావు కాబట్టి నువ్వు కంపెనీకి యజమాని అవుతావు. స్టాక్ మార్కెటింగ్ అనేది సింపుల్ గా చెప్తాను చూడండి. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. లైక్ మీ ఊర్లోనే ఏదైనా కంపెనీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. లైక్ రిలయన్స్ తీసుకోండి, ఆ కంపెనీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆ ఓనర్ ఏమనుకుంటాడు, వేరే స్టేట్ లో పెడితే నాకు మంచిగా ఇన్కమ్ వస్తుంది అనుకుంటాడు. లైక్ విజయవాడ, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి ప్లేస్ లో పెడితే నాకు మంచిగా ఇన్కమ్ వస్తుందని ఐడియా వస్తుంది. అతనికి కంపెనీస్ అక్కడ పెట్టాలంటే మనీ కావాలంటే అతని దగ్గర అంత అమౌంట్ లేదు. కాబట్టి స్టాక్ మార్కెటింగ్ లోకి ఎంటర్ అవుతాడు. అంటే మనం షేర్స్ కొంటే ఆ కంపెనీకి మనం కూడా యజమానులు అవుతాము. ఇప్పుడు మనం షేర్ ను కొన్నాం అనుకో, అలాగే ఇప్పుడు నువ్వు కొన్నావు, అట్లాగా మల్టిపుల్ అంతా మెంబర్స్ అంతా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. షేర్ ను కొంటాడు, ఆ డబ్బు తీసుకువెళ్ళి అతను ఎక్కడ పెట్టాలనుకున్నాడో కంపెనీని అక్కడ పెడతాడు. ఇక్కడ మనకేం బెనిఫిట్స్ అంటే, ఆ కంపెనీ మంచిగా పర్ఫార్మ్ చేస్తే నీ షేర్ వాల్యూ పెరుగుతుంది. ఆ కంపెనీ అంతగా మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదనుకో, ఆ షేర్ వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు స్టాక్ మార్కెటింగ్ ఏంటో మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను చూడండి. లైక్ రిలయన్స్ కంపెనీ షేర్ వాల్యూ వచ్చి 3,000 ఉంది. మరి మా దగ్గర 100 రూపాయలు ఉంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? కానీ నీతో 3,000 లేకున్నా 100 రూపాయలు ఉన్నా నువ్వు రిలయన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే మిరాకిల్. ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేను చెప్తాను చూడండి. లైక్ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మీకు ఒక డౌట్ ఉంటుంది. బ్రో, మేము ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నావు, మాకు మళ్ళీ మంచి ప్రాఫిట్ వస్తుంది, మేము ఎక్కడ చూసుకోవాలి, మా షేర్ వాల్యూ ఎక్కడ పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అని మేము ఎలా చూసుకోవాలని మీకు ఒక డౌట్ ఉంటుంది. సో అలా ఇన్వెస్ట్ చేయడానికి మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ ఏమిటో నేను క్లియర్ గా చెప్తాను చూడండి. లైక్ గ్రో, అప్ స్టాక్, జిరోదా ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో మనం ఇన్స్టాల్ చేసుకొని ప్లే స్టోర్ లో ఫ్రీగానే దొరుకుతాయి. దీంట్లో ఇన్స్టాల్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకొని మన కంపెనీ వాల్యూ పెరుగుతుందో తగ్గుతుందో అని గ్రాఫ్ ఉంటుంది, దాన్ని చూసుకొని మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మొత్తం 3,000 లేదు కానీ 100 రూపీసే ఉంది. కానీ మేము ఆ కంపెనీలో ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ఇదే ఒక లాజిక్ ఉంది. అదే ఫ్రాక్షనల్ షేర్స్ కొంటే మీకు ఆ కంపెనీలో 100 రూపీస్ పెట్టి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే నీతో 100 రూపాయలు ఉంది, ఆ కంపెనీలో షేర్స్ వచ్చి 0.003 షేర్ ని నువ్వు కొంటావు. ఇప్పుడు నువ్వు ఏ కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుందో ఆ కంపెనీలో షేర్ కొనాలనుకున్నావో ఆ కంపెనీలోనే నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బ్రో, ఫస్ట్ చిన్న అమౌంట్ తోనే స్టార్ట్ చేయ బ్రో. స్టాక్ మార్కెటింగ్ లో రిస్క్ ఉండదు, కానీ నువ్వు నాలెడ్జ్ లేకున్నట్లు ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉంటుంది, అలాగే నీ అమౌంట్ ని పోగొట్టుకుంటావు. సో చిన్న అమౌంట్ తోనే స్టార్ట్ చేసి నాలెడ్జ్ తెచ్చుకో. స్టాక్ మార్కెటింగ్ నువ్వు ఎంత నేర్చుకుంటే నీకు అంత ప్రాఫిట్ ఇస్తుంది. బ్రో, ఇన్వెస్ట్ ఎలా చేయాలో మీకు క్లియర్ గా అర్థమైంది కదా. మరి ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలో కూడా క్లియర్ గా చెప్తాను వినండి. లైక్ ఇప్పుడు మీతో 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు పెట్టి ఒక షేర్ ని కొన్నావు. ఆ షేర్ వాల్యూ అంటే ఆ కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది అనుకో, నువ్వు పెట్టిన అమౌంట్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. లైక్ ఇప్పుడు 100 రూపీస్ ఉన్నది 150 లేదా 200 పెరుగుతుంది. ఆ కంపెనీ ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే నీ షేర్ వాల్యూ అంతగా పెరుగుతుంది, నువ్వు పెట్టిన అమౌంట్ కూడా డబల్ త్రిబుల్ అవుతుంది. మరి లాస్ ఎలా వస్తుంది బ్రో అంటే అది కూడా చెప్తాను. నువ్వు ఇప్పుడు ఏ కంపెనీలో అయితే షేర్ కొన్నావో ఆ షేర్ వాల్యూలో ఆ కంపెనీ డ్యామేజ్ అవ్వనా లేదా స్కామ్ జరిగినా, ఆ కంపెనీ అంతగా మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా, నువ్వు ఏదైతే షేర్ వాల్యూ కొన్నావో ఆ షేర్ వాల్యూ తగ్గిపోతుంది. అంటే నీ అమౌంట్ తగ్గిపోతుంది, 100 కాస్త 50 లేదా 30 అక్కడికి వచ్చేస్తుంది. అంటే లాస్ అయిపోతావు నువ్వు. అందుకోసమే కంపెనీ మీద మన అమౌంట్ డిపెండ్ అవుతుంది.
కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే నీ అమౌంట్ పెరుగుతుంది. కంపెనీ అంతగా మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోతే నీ అమౌంట్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా, షేర్ వాల్యూ ఏంటో స్టాక్ ఏంటో క్లియర్ గా అర్థమైంది కదా. లైక్ మీరు ఏ కంపెనీ అయితే చూస్ చేసుకున్నారో ఆ కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, లాంగ్ టర్మ్ లో మంచిగా ప్రాఫిట్ ఇస్తుంది అని మీకు క్లారిటీ వస్తేనే అప్పుడే మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ఇన్వెస్ట్ చేసిన వెంటనే మాకు ప్రాఫిట్ రావాలని ఈ మైండ్ సెట్ తో ఉంటారు. ఎప్పటికీ ఈ మైండ్ సెట్ తో ఉండకండి బ్రో. లాంగ్ టర్మ్ వర్క్ వెయిట్ చేసి హోల్డ్ చేస్తేనే మీకు స్టాక్ మార్కెటింగ్ లో మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఇన్వెస్ట్ చేసిన విత్ ఇన్ సెకండ్ లో ప్రాఫిట్ ఎవ్వరికి రాదు. అలా ఉంటే అందరూ స్టాక్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మీరు హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ వర్క్ వెయిట్ చేస్తేనే మీరు మంచి ప్రాఫిట్ ని మీరు గెయిన్ చేయగలుగుతారు. సో లాంగ్ టర్మ్ వర్క్ వెయిట్ చేయండి, మంచి కంపెనీని చూస్ చేసుకోండి, మంచి ప్రాఫిట్ ని గెయిన్ చేయండి. కంపెనీని బట్టి మీకు ప్రాఫిట్ వస్తుందో లేదో తెలుస్తుంది. కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, లేదా కంపెనీ అంతగా పర్ఫార్మెన్స్ చేయకుండా డ్యామేజ్ స్కామ్ అలా జరిగింది అనుకో మీకు అమౌంట్ రాదు, మీ అమౌంట్ లాసే అవుతుంది. లైక్ నేను కొన్ని కంపెనీస్ నేమ్ చెప్తాను, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేస్తే మీరు మంచి ప్రాఫిట్ ని గెయిన్ చేయగలుగుతారు. ఆ కంపెనీస్ నేమ్ ఏంటో నేను క్లియర్ గా చెప్తాను. టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్. ఈ కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసి లాస్ వచ్చినా పర్వాలేదు, అలాగే వెయిట్ చేయండి. ఎప్పుడో ఒకసారి అది మళ్ళీ పెరుగుతుంది కదా, వెయిట్ చేసి హోల్డ్ చేస్తే మీరు మంచిగా ప్రాఫిట్ ని గెయిన్ చేయగలుగుతారు. మీకు ఎప్పుడైతే మీకు ప్రాఫిట్ వచ్చినా అప్పుడు వెంటనే సేల్ చేయండి. ఎందుకంటే మరి కంపెనీ లాస్ లోకి వచ్చిందనుకో మీ అమౌంట్ మీరే లాస్ చేసుకుంటారు. మీకు ఎప్పుడైతే ప్రాఫిట్ వచ్చిందనుకో అప్పుడు వెంటనే సేల్ చేసుకోండి, మీ అమౌంట్ మీకు సేఫ్ గా వచ్చేస్తుంది. ఈ కంపెనీస్ లో మీరు లాంగ్ టర్మ్ వర్క్ వెయిట్ చేయండి, మంచి ప్రాఫిట్ ని గెయిన్ చేయగలుగుతారు. సో ఎవ్రీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ స్టార్టింగ్ లో 100 తోనే స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి స్టేజ్ లో ఉన్నారు. మంచిగా నాలెడ్జ్ ఉంటే మంచిగా ప్రాఫిట్ ని గెయిన్ చేయగలుగుతావు. నీకు ఎంత నాలెడ్జ్ తో ఇన్వెస్ట్ చేస్తే నీకు అంత రిటర్న్స్ వస్తాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.